ముందుగా నిన్న జరిగిన వెన్నుపోటు కార్యక్రమానికి మాకు సపోర్టుగా ఉండిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కావలిలో ఉన్న మేధావులని, ప్రజా సంఘాలని, ఇతర పార్టీలని, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడిని కావలి నియోజకవర్గ ప్రజలని ఆహ్వానించడం. చాలా సంతోషం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చాలా బాగుంటుంది అనుకుని అందరూ పోయారు. కాకపోతే ఈరోజు మేము దానికి వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు కూడా ఉంది. కాకపోతే మాకంతా అంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గాగా, మా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గాగా అంత టెక్నాలజీ మా కాడ ప్రస్తుతానికి లేదు. ముందు నేను చూస్తాం, నేను పెట్టేది ఆ విధంగా హై టెక్నాలజీ స్టైలు ఇదంతా కూడా చూస్తాము. చాలా మంది కూడా ప్రజా సంఘాలు అంతా కూడా పోయిన వాళ్ళు ఏదో ఆయన చేసిన ఘనకార్యాలు, అభివృద్ధి కార్యాలు ఇవన్నీ కూడా కావలి ప్రజలకి ఏం చేసిందనేది చెప్తాడేమో అని పాపం ఆశగా. అదేవిధంగా ఆడపోయిన మేధావులు, ఇతర పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా అట్లీస్ట్ స్టేజ్ మీదకి మమ్మల్ని పిలిచి మా సజెషన్స్ ఏ విధంగా చేస్తే కావలికి బాగుంటుంది అనేది కూడా అట్లీస్ట్ వాళ్ళని మాట్లాడిస్తారేమో అని కొద్దిగా ఆశతో చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇదే విధంగా నెల్లూరు కూడా ఒకటి పెట్టాడు. అట్లీస్ట్ అందరినీ పైకి స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళని మాట్లాడమని అడిగి అవన్నీ చేశారు. ఈరోజు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఉంది, పవన్ కళ్యాణ్ కూడా మించిపోయే విధంగా మన కావలి ఎమ్మెల్యే స్టేజ్ మీద ఎవ్వరు కాకుండా, ఎవరు క్వశ్చన్స్ అడగకుండా ఆయన చెప్పిన శృతినే ఈనాగా నేను చెప్పిందే శాసనం అన్నట్టు అభివృద్ధి అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు అవి ఇవి అట్టన ఏదైనా చెప్తాడేమో అని అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆడేం లేవు కాబట్టి గత ప్రభుత్వంలో ఏదో పనికిరాని సబ్జెక్ట్, ప్రయోజనం లేని సబ్జెక్ట్, ఒక పైరాన్ గురించి ఒక 3 గంటల శృతి వేస్తే అక్కడ సగం మంది వెళ్ళిపోయారు. ఇదేందో బాబు ఇది ఆడ భావించేదాన్ని. ఈరోజు కావలి నియోజకవర్గం కాదు, మన జిల్లా మొత్తం కూడా అనుకుంటా ఉంటాం. పైరాన్ గురించి ఏ విధంగా అక్రమ కేసులు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన కేసుని మళ్ళా ఓపెన్ చేయించి కక్ష సాధింపు చేయడంలో భాగంగా 12 మంది మీద కేసులు పెట్టి దానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్రూవ్గా మరియు మార్చుకొని ఆ వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడుకొని ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఒక అప్రూవ్గా ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి కావలి టౌన్లో పబ్లిక్గా ప్రెస్ మీట్ చాలా ఆప్తుడు. ఎందుకంటే రవిచంద్ర మేమంతా కూడా కలుస్తూ ఉంటాం అతనితోటి.
మాకు తన ఆప్తుడు, నాతో కొన్నిట్లో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాతో పార్ట్నర్ కూడా కొన్నిట్లో ఉన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్స్ నేను చెప్పాగా, నేను ఆయన కొన్ని వ్యాన్స్ కూడా కొనున్నాము, నేను ఆయన తన వ్యాన్స్ కూడా కొనున్నాము. పార్ట్నర్ కనుక ఏడైనా బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఆంధ్రలో ఏం లేదు, మా బెగుగా మా ఉన్నాయి. ఆయన ఎంత ఆప్తుడో బాగా ఇట్లా కూడా బాగా ముఖ్యుడు. గ్రూపులో పెట్టండి సార్. చెప్తాను ఇప్పుడు. బిజినెస్ పర్సన్ సార్ బాగా ఇతనికి